దాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. మీరు లేని లోటు మీ వల్లే పూడ్చబడుతుంది. ఇప్పుడు మీరు తల్లిదండ్రులకు ఒక్కటే కొడుకు అనుకుంటే, మీరు లేరనుకోండి ఇంకెక్కడ ఉండాలి కొడుకు? ఉన్నాడా? ఎవడన్నా చేస్తాడా? కొడుకు చూసినట్టు తల్లిదండ్రులు చూసేవాడు ఎవడైనా ఉంటాడు ఈ లోకంలో? మరి ఇంకెక్కడ ఉంది? ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాం, ర్యాష్గా వెళ్తూ ఉంటారు. నిన్న ఇది కూడా నర్సంపేటలో జరిగింది. బిట్స్ కాలేజ్ అని చెప్పి ఉంటుంది మనకు నర్సంపేటలో. నర్సంపేట నుంచి వరంగల్ వచ్చే దారిలో ఇంజనీరింగ్ కాలేజీ పెద్దది. 2 పిల్లలు వెళ్తూ ఉంటారు. ఐ థింక్ ఇట్ అబౌట్ 8 o'clock ఈవినింగ్, నైట్ టైం 8 o'clock. ర్యాష్గా వెళ్ళేసి పోయి కొట్టేస్తారు అంతే. వెనకాల ట్రాక్టర్కి కొట్టేసుకుంటారు. స్పాట్ డెడ్. ఇద్దరికి హెల్మెట్ లేదు, ర్యాష్ డ్రైవింగు, డైరెక్ట్ వెళ్ళి కొట్టేసుకుంటారు. నెక్స్ట్ డే పోస్ట్ మార్టం దగ్గరికి నేను వెళ్తాను. తల్లిదండ్రులు వస్తారు, ఒక్కడే కొడుకు వీడు. అయ్యో, అసలు ఆ తండ్రి కానీ ఆ తల్లిని కానీ ఓదార్చడం అసలు ఎవరి వల్ల కాలే. అక్కడ 16-18 ఏళ్ళ కొడుకు కళ్ళ ముందు చనిపోతే ఎలా ఉంటుంది చూడండి. అది జరిగిన తర్వాత ఐ థింక్ 3 or 4 months తర్వాత వాళ్ళ ఫాదర్ పిచ్చోడు అయిపోయాడు. అంటే నేను అక్కడే కాబట్టి మామూలుగా వేరే కోర్టులో కేసు నడుస్తుంది, మామూలుగా పిలిపిద్దామని లోకల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు అతను పూర్తిగా పిచ్చోడు అయిపోయాడు అని. చూడండి, మీరు మనం సర్రాకి చేసే ఫీట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ పిల్లలు, మీరు తెలియదు మీ తల్లిదండ్రులకు మీ పైన ఎంత ప్రేమ ఉందని. మీ నాన్న నువ్వు పుట్టినరోజు నుంచి తనకంటూ ఏది ఆశించకుండా నీకోసం కష్టపడతాడు. కష్టపడి ప్రతీది నీకోసం దాచి నిన్ను ఒక 16 సంవత్సరాల కుర్రలాగా పెంచాడంటే తన 16 ఏళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తాడు. మనకు అది ఒక సాంగ్ ఉంటుంది, ఐ కాంట్ రిమెంబర్, కానీ అందులో ఒక మా తల్లి మాంసం ముద్ద అని చెప్తూ మా నాన్న రక్తమే నాకు డీజిల్ లాగా చేయాలంటే ఒక సాంగ్ ఉంటుంది. అది ఐ కాంట్ రిమెంబర్ నౌ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ యూత్, మీ అమ్మ నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటలాగా మార్చి మీకోసం బతుకుతున్నారు. వాళ్ళు మీకోసమే. ఎస్పెషల్లీ మీరు చిన్న చిన్న సరదాల కోసము, అంటే బైక్ అడదిడ్డంగా తిప్పుతూ ఉంటారు, ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, హెల్మెట్ పెట్టుకోరు, దాంతో ఫీట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి పాపం అజరుద్దీన్ గారిది. వి కాంట్, మనిషి వెళ్ళిన తర్వాత యూ కాంట్ గెట్ కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు. వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా తక్కువే దాని ముందర. వాళ్ళని అడిగితే మా దగ్గర కూడా పాపం ఇక్కడ రాజేంద్ర గారు అని ఉంటారు, వాళ్ళ బాబు కూడా సేమ్ యాక్సిడెంట్లో హైదరాబాద్ అనుకుంటాను. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అబ్బాయి. ఆయన ఇప్పటికీ దానిలో ఆయన లోటు ఎవరు తీర్చలేదు. మీరు ఏది, మీకు ఒకటే చెప్తున్నాను, ఏది ఇచ్చినా దాని కూడా పనికిరాదు. ఏదైనా సరే, అది ఎంత పెద్ద అయినా సరే. సో నేను చెప్పేది ఒకటే, ఇంజనీరింగ్ పిల్లలకు కానివ్వండి, ఇంటర్మీడియట్ పిల్లలకు కానివ్వండి, మీరు బైక్ తీస్తున్నప్పుడు మీ అమ్మా నాన్నని గుర్తు తెచ్చుకోండి ఫస్ట్. మనకేం ఫీలింగ్ అంటే, అలా అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఏమని వెళ్తే నిన్నెవరో చూసిరు, నువ్వేదో హీరో అనుకుంటున్నావు. వాళ్ళు దాని మీద డాడీస్ గిఫ్ట్, మమ్మీ గిఫ్ట్ రాస్తాడు కానండి, డాడీకి ఏం ఇంపార్టెంట్, ఏం వాల్యూ ఇవ్వడు. మామ్స్ గిఫ్ట్ అంతా డాడీ గిఫ్ట్ అంటే కానీ వాళ్ళకి ఏం ఇంపార్టెన్స్. సో దట్ రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ వీళ్ళు అంటే వీళ్ళు ఏమనంటే యముడు అనొచ్చు వాడిని, రాంగ్ రూట్లో వచ్చేవాడిని యముడిని అనొచ్చు. వాడిని యముడు వాడి ప్రాణం పోదు, ఎదుటి ప్రాణం తీసుకుపోతాడు వాడు. సో ఇప్పుడు ఇదే రాంగ్ రూట్లో వచ్చినప్పుడు 100%, ఇప్పుడు మీకు రైట్ రూట్లో ఒక 50% ఛాన్స్ ఉంటే రాంగ్ రూట్లో ఆ ఛాన్సెస్ 100 అవుతాయి. సో ఎప్పుడు కూడా కక్కుర్తి అనేది ఉండకూడదు. రాంగ్ రూట్లో ఎందుకు వస్తాడంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఎందుకు అలా తిరిగి రావాలి అంటే కిలోమీటర్ దూరంలో యూటర్న్ ఉన్నాయి కాబట్టి మీ ఇక్కడికే వస్తామని అంటారు. అవును, కిలోమీటర్ దూరం ఎందుకు పెట్టారు? మన సేఫ్టీ కోసం. నీ సేఫ్టీ కంటే 10 రూపాయల పెట్రోల్ నీకు ఎక్కువ అయిపోయిందా? నీ లైఫ్ వాల్యూ లేదు, 10 రూపాయల పాయింట్ వాల్యూ లేదా? మన నా లైఫ్ కాదు, అవతల లైఫ్ కూడా. వాళ్ళ లైఫ్ వదిలేయండి, సరే వాళ్ళకి ఏదైనా అయితే తర్వాత సంగతి. ఇప్పుడు వీడికి ఫ్యామిలీ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటుంది. ఇంకా దరిద్రం ఏంటంటే పిల్లల్ని ఎక్కించుకొని పోతూ ఉంటారు ఇంకా మళ్ళీ రాంగ్ రూట్లో. ఎస్పెషల్లీ స్కూల్స్ దగ్గర మీరు చూడండి,
చాలా చోట్ల పిల్లల్ని ఎక్కించుకొని అడ్డదిడ్డంగా పోతూ ఉంటారు వీళ్ళు. వీడి లైఫ్కి ఎలాగో వాల్యూ లేదు పాపం, అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంటారు వాళ్ళకు కూడా వీళ్ళు లైఫ్ చిరిమేస్తున్నారు ఇది. సో రాంగ్ రూటు, హెల్మెటు, సీట్ బెల్టు, ఇవన్నీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారంటే దాని వెనకాల ఎంతో స్టడీ ఉంటుంది. ఊరికనే ఏది పెట్టరు.